कैसे है रोड? रोड बहुत बेकार है। ओके। कितने साल हो गया इतनी तकलीफ से जा रहे। हाँ, कोई समझ रहे नहीं, कोई रिपेयर वो कैसे है रोड? रोड बहुत बेकार है। ओके। कितने साल हो गया इतनी तकलीफ से जा रहे। हाँ, कोई समझ रहे नहीं, कोई रिपेयर वो रोड बनाए। कैसे है रोड? रोड बहुत बेकार है। ओके। कितने साल हो गया इतनी तकलीफ से जा रहे। हाँ, कोई समझ रहे नहीं, कोई रिपेयर वो रोड बनाए। कैसे है रोड? रोड बहुत बेकार है। ओके। कितने साल हो गया इतनी तकलीफ से जा रहे। हाँ, कोई समझ रहे नहीं, कोई रिपेयर वो रोड बनाए। అయ్యో గదేంది రోడ్డు మీద ఉయ్యాలు ఊగుతుంది బస్సు అనుకునేరు. గదేం కాదు, బస్సు ఉయ్యాలు ఊగుతలేదు. గాడ గుంతలున్న దెబ్బలకి ఇక సూపర్ లగ్జరీ బస్సు అటు ఇటు కదిలితే ఉయ్యాలు ఊగినట్లు అనిపించింది. 2-3 నెలల గురించి గెల్లి కూడా దీని గురించి నేను చెప్తూనే ఉన్నా కూడా. ఇప్పుడు చూడండి, రాత్రిపూట ఒక రయ్యను ఉరుకొచ్చింది ఆడికి, టక్కున గుంత చూసి లెఫ్ట్కి తీస్తుండే, లేదంటే దబ్బేళ్ళు మన గుంతలో పడితే అన్న బండి రిమ్ములు ఇరిగేటివి. ఇది జాతీయ రహదారి 44 దెడ్షర్ల దగ్గర ఉంది. ఇంకొకటి చూపిస్తా. ఇదైతే మోరీ పని 2-3 నెలలకెళ్ళి కడతానే ఉండ్రు. ఇంక ఎప్పుడు కడతారో తెలియదు. ఇది చూస్తుర్రు కదా. ఇంకా చెప్పడం కన్నా ఆ గుంతలలో నీళ్ళు వదిలి చేపలు వదులుకుంటే చేపలు పిల్లలు తీసి బతుకుతాయి అనుకుంటా. ఎందుకంటే అంత ఘోరంగా ఉంది పరిస్థితి. ఇది ఎన్నో కాదు, జాతీయ రహదారి 167 జడ్చర్ల అంబేద్కర్ పూలే చౌరస్తాల ఎంఆర్ఓ ఆఫీస్ ముందల ఇది. ఏమంటారు చూడు, కొండ నాలుకకి మంది వేస్తే ఉన్న నాలుక ఊడుందని వెనకటికి సామెత చెప్తుంటే పెద్ద గదే అయ్యింది ఇప్పుడు. ఇక రోడ్డు పెద్దగా చేస్తామని పూలే చౌరస్తాల విగ్రహాలు వీకిరు చేసిర్రు, మొత్తం అయిపోయింది. కానీ ఊర్లో ఏ దిక్కులో చూసినా ఒకటే ఉంది రోడ్ల గోస జనాలది. ఇంకా చెప్పుకుంటే ఏమంటారు కదా, ఒక రామాయణం మహాభారతం అంత అవుతుంది, తక్కువ కాదు. చూడు బండ్లు ఎట్లా డిచ్చికి ఉయ్యాలు ఊగుతున్నాయి. డీజేలో ఎగురుతాను చూడు, డిచ్చికిన్ అదే ఏమన్నా డ్యాన్స్ చేస్తున్నదా. గా దెబ్బకు 2 వీలర్ వాళ్ళకు నడుములు పోతున్నాయి. 9 నెలల ప్రెగ్నెంట్ 8 నెలల ప్రెగ్నెంట్ గట్లకెళ్ళి గా రోడ్లో పోతే డాక్టర్ లేకుండానే ఫ్రీ డెలివరీ అవుతుంది. ఉల్లా ఎందుకోసం అంటే 100 పడకల ఆసుపత్రికి గట్లకెళ్ళి పోవాలి. అంటే ఇది వచ్చేదారి అనుకో. కానీ ఇంకా డాక్టర్కి చూపించుకుని వస్తుంటే ఇంకా నెక్స్ట్ హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, అంబేద్కర్ చౌరస్తాలోనే డెలివరీ అయ్యేటట్లు ఉంది. వానాకాలంలో కావరంపేటలో ఉన్న నల్ల చెరువు, పెద్ద చెరువు ఉంది కదా, నీళ్ళు అల్లుకు వచ్చేసి రాఘవేంద్ర నగర్ కాలనీ మొత్తం మునిగిపోతుంది, నీళ్ళు అవుతున్నాయి అని చెప్పేసి ఉద్దేశంతో గీడ స్ట్రోమ్ వాటర్ డ్రైనేజ్ స్టార్ట్ చేసిర్రు. అయితే ఇది ప్రధాన రహదారి కావరమ్మపేట పోవాలి అంటే ఇంకా శనివారం సంత అవుతుంది కదా. సంతకి ఎవరైనా వచ్చిపోవాలంటే గిట్లకెళ్ళి పోవాలి. ఇంకా పోలేపల్లి సెజ్జికోటలతో రోజు ట్రాఫిక్ జామ్ అవుతుంది. గాళ్ళు షార్ట్ కట్ రోడ్ వాడేటోళ్ళు దీని దెబ్బకి తలపానం తోకొస్తుంది అనుకో, రోజుల తరబడి కడతానే ఉండ్రు. కానీ 10 రోజుల సంది అయితే ఆడ ఒక్క పురుగు మెదులుతలేదు. మరి ఏమైందేమో గది కూడా తెలియదు. ఏదో మారుమూల పల్లె అనుకునేరు. అట్లయితే మీరు పులుసులో కాలు వేసినట్లే. ఇక్కడ రోడ్డు అభివృద్ధికి నిదర్శనాలు కాదబ్బా, ప్రజల బాధకు 10 రూపాయలు ఇవి. చూస్తున్నారా ఈ గుంతలు? వర్షం పడితే చెరువులుగా మారుతాయి. ఇంకా వాహనం నడిపితే గుండె ఆగిపోతుంది, నడుచుకుంటూ పోతే కాళ్ళు ఇరగడం పక్క. ఇంకా స్కూల్ పిల్లలది రోజు ఇదే రోడ్డు, ఉద్యోగులు రోజు ఇదే నరకం, వృద్ధులు గర్భిణులు ప్రాణాల మీద కస్తుంది. ఇక్కడ రోడ్డు వేయ మొదలుపెట్టిర్రు కానీ పూర్తి చేయకుండా మర్చిపోయినరు, తవ్వినరు, వదిలేసిండ్రు. ఇంకా హెచ్చరిక బోర్డులు లేవు, ఏమీ ఎవరికి బాధ్యత లేదు. ఇది అభివృద్ధి అనాలా, నిర్లక్ష్యం అనాలా, లేదంటే ప్రజల మీద కక్ష తీర్చుకోవడం అనాలా అర్థమైతే లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మా రోళ్ళు ఎప్పుడు బాగుపడతాయి, మా పానాలకు విలువ ఎప్పుడు వస్తుందని జడ్చర్ల ప్రజలు అయితే పాలకులని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు స్పందించి ఈ నరకమైన రోడ్లని బాగా చేయాలని, అధికారులు స్పందించి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని జడ్చర్ల ప్రజలు కోరుకుంటుండ్రు. మరి జడ్చర్ల ఈ రోడ్ల సమస్య ఇకనైనా పరిష్కారం కావాలని మేము కూడా కోరుకుంటున్నాము. చూడండి, పెద్ద పెద్ద బండ్లే రానిక్కే పోనిక్కే ఎంత ఇబ్బంది అవుతుంది, ఎంత కష్టమవుతుంది. 1 రోజు 2 రోజులు అంటే భరిస్తారు. నెలల తరబడి రోడ్లు గట్లి ఉంటే ఇంకా. అయితే మీకు విషయం ఏంటంటే గత వారం 10 రోజులలో 6 నుంచి 7 మంది ఆడోళ్ళు యాక్టివ్ అనేది పోతారు. దాని టైర్లు రిములు చిన్నగా ఉంటాయి కదా. మధ్యాహ్నం పూట పొద్దుటి పూట సాయంకాలం పూట నీళ్ళు పడతారు దుమ్ము లేవకుండా. పాపం అక్కోళ్ళకు ఆ బ్రేక్ వేసేసి ఆ గుంతల పడి బ్రేక్ వేసి దస్కిల్లా పడేసరికి అక్కోళ్ళు జారి కింద పడుతుర్రు. అక్కోళ్ళు కూలి పని అదే జాబ్కు ఇంటికి పోయే సందర్భంలో మస్తు కష్టమవుతుంది. ఇప్పుడు ఐచరు టై చూడండి అయ్యా,
దాని అవస్థ చూడు, అంత పెద్ద లారీ రానికి ఆ గుంతలలో ఎంత అవస్థ పడుతుంది అంటే, ఇంకా ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు, ఆడోళ్ళు ముసలోళ్ళు ఎట్లా పోతారు, ఎట్లా వస్తారు? ఏమనంటేనేమో నా మీద అరిచేస్తారు, గట్లా వాడతా రాస్తావు, గిట్లా రాడతా రాస్తావు అని. మరి గిల్ల కష్టాలు నష్టాలు ఇబ్బందులు మీకు కనబడతలేవుల్లా. కొద్దిగా ఆలోచన చెయ్యండి, దీనికి ఏదైనా ఒక దారి చూపించండి ప్రజలకు.